Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. ఓం నమో వెంకటేశాయ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గోదాదేవి ఈ కలియుగంలో మనందరి కోసం జన్మించినటువంటి అవతరించినటువంటి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అయినటువంటి తల్లి. శ్రీ స్వరూపము అని చెప్పి అంటాం. గోదాదేవి లక్ష్మీదేవ భూదేవే అనేటువంటి మాట తర్వాత విషయమైతే ఆ అమ్మ మనకు చేసినటువంటి మహోపకారం అంతా ఇంత కాదు. అజ్ఞానంలో పడి కొట్టుమిట్టాడుతున్నటువంటి మనందరికీ అతి సులభమైనటువంటి భాషలో, సాధారణ జనులందరికీ కూడా అర్థమయ్యేటువంటి భాషలో సకల ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని కాచి వడబోసి అందించినటువంటి మహాగ్రంథమే తిరుప్పావై అనేటువంటిది. ఆ తిరుప్పావైలోని 3వ పాశురంలో తల్లి మనలో స్వార్థభావన అనేటువంటిది ఉండకూడదని, సమాజ శ్రేయస్సు కోసమే మనందరము కూడా పనిచేయాలి అని చెప్పి తెలియచేస్తూ ఈ 3వ పాశురాన్ని మనకు అనుగ్రహిస్తున్నది. ఒంగి ఉలహళంద ఉత్తమన్ పేర్పాడి నాంగళం పవైక్ சாத்தி நிராடினாள் திங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஒங்கு பெரும் சென்னல் ஊடு கயலுகள புங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப தெங்காதே புக்கிருந்து சிதமுலை பத்தி வாங்கக்குடம் நிறக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறந்து ఎలో ఎమ్మావాయ్. ఈ తిరుప్పావై అనేటువంటి వ్రతం కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం చేసేటువంటి వ్రతం ఏమీ కాదు. మరి అదేమిటండి, ఈ గోపికలందరూ కూడా శ్రీకృష్ణుడిని పొందటం కోసం చేస్తున్నారు అని చెప్పి మీరు ఇంతకుముందు అన్నారు కదా అని చెప్పి మీకు సందేహం రావచ్చేమో. అవును, గోపికలు శ్రీకృష్ణ పరమాత్మని పొందడం కోసం చేసినటువంటి వ్రతమే. కానీ వాళ్ళు కేవలం తమ యొక్క స్వార్థాన్ని ఇందులో చూసుకోలేదు. గొప్ప పరమార్థ భావనతోటి దీన్ని చేయమని చెప్పి గోదమ్మ చెప్పినటువంటి మాట. అందుకని ప్రపంచం అంతా బాగుండాలి, ఆ బాగున్నటువంటి అందరిలో నేను కూడా ఉండాలనేటువంటి భావన చాలా ముఖ్యమైనటువంటిది. ఆ భావన మనకి ఈరోజు తెలియచేస్తూ అసలు మనం కోరుకున్నటువంటి కోరికలు ఏ విధంగా తీరుతాయో మనకి తెలియచేస్తున్నది తల్లి ఈరోజు. శ్రీకృష్ణావతారము అతి సులభమైనటువంటి అవతారం పరమాత్మ యొక్క దశావతారాల్లో కూడాను. ఆ అవతారంతో సమానమైనటువంటి మరొక అవతారం వామనావతారం. ఈ రెండిటికి సామరస్యాన్ని ఇక్కడ తల్లి మనకు చూపిస్తున్నది. ఏ విధంగా అనంటే, ఈ 2 అవతారాల్లో పరమాత్మని మనము ఏ విధమైనటువంటి కోరికలు కోరలే. తనంతట తానుగా ఇక్కడికి దిగి వచ్చి తాను అందరినీ అనుగ్రహించేసేసాడు. ఆనాడు వామనావతారంలో త్రివిక్రముడిగా 3 అడుగులు ఆయన పెరిగిపోయి ముల్లోకాలని కొలిచేసి ముల్లోకాల్లో ఉండేటువంటి అందరినీ కూడాను తాను అనుగ్రహించేశాడు. మనం ప్రార్థన చేస్తే అనుగ్రహించాడా? లేదు. అలాగనే కృష్ణావతారంలో ఇక్కడ ఉండేటువంటి ఈ గొల్ల పిల్లలు అందరూ కూడాను శ్రీకృష్ణ పరమాత్మను ఏమన్నా ప్రార్థన చేశారా ప్రతిరోజు? లేదే. కానీ ఎవ్వరికీ పట్టనటువంటి గొప్ప అదృష్టం వీళ్ళకి పట్టింది. 16 సంవత్సరాల పాటు శ్రీకృష్ణుడితో కలిసి ఆడారు, పాడారు, తిన్నారు, తాగారు, ఆటలాడారు, గొడవలు పడ్డారు. ఎన్ని రకాల పనులు వీళ్ళు చేసినటువంటి ఎన్ని అల్లరి చేష్టలో ఇక ఎవ్వరికీ కూడాను లభించినటువంటి అద్భుతమైనటువంటి అదృష్టం లభించినటువంటి వాళ్ళు మన గొల్ల పిల్లలు. కనుక ఈ 2 అవతారాల్లో ఉండేటువంటి సామంజస్యాన్ని మనకి చూపించటం కోసమే తల్లి ఈరోజు వామనావతారాన్ని మనకి గుర్తు చేస్తోంది. ఓంగి ఉలహళంద ఉత్తమన్ పేర్పాడి అంటే అతి చిన్నవాడిగా వచ్చినటువంటి వాడు వామన రూపంలో వచ్చాడు. అలా త్రివిక్రముడిగా ముల్లోకాలను పెరిగిపోయాడు. ఆయన అడిగినటువంటివి ఏమిటి? 3 అడుగుల నేల.
ఆనాడు వామనుడు అడిగినటువంటి 3 అడుగుల నేల యొక్క పరమోద్దేశ్యం ఏమిటో తర్వాత కృష్ణావతారంలో మనకి భగవానుడు చెప్తాడు. మనము ప్రతి చోట కూడాను అంటూ ఉంటాం, మనము సర్వం కృష్ణార్పణమస్తు అని ప్రతి పూజ చేసిన తర్వాత కూడా దాని అర్థం ఏమిటో మనకి ఇక్కడ తెలియచేస్తుంది అమ్మ. అదే మాటని మనకి శ్రీకృష్ణ పరమాత్మ మన భగవద్గీతలో చెప్తాడు. ఏమని ఆయన చెప్తున్నాడు? ఆయన యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి, నువ్వు ఏమైతే పనులు చేస్తున్నావో, యదశ్నాసి ఏదైతే తింటూ ఉన్నావో, యజ్జుహోషి నువ్వు ఏ యజ్ఞయాగాదులైతే చేస్తూ ఉన్నావో, దదాసియత్ ఏ దాన ధర్మాలైతే చేస్తూ ఉన్నావో, యత్తప్యసి కౌంతేయ ఏ తపస్సులైతే నువ్వు చేస్తూ ఉన్నావో, కురుష్వ తత్కురుష్వ మదర్పణం అని అన్నారు. వాటినన్నింటినీ కూడా నాకు అర్పించెయ్యి అన్నాడు. ఏమిటి ఈ మాటల యొక్క అర్థము అనంటే, మొట్టమొదటి చూడండి, యత్కరోషి యదశ్నాసి, నువ్వు కొంత పని చేస్తావు, కొంత తిండి తింటావు. దేనికోసమండి ఇదంతా కూడా? అంటే ఈ లోకంలో సుఖంగా హాయిగా ఉండటం కోసమే కదా మనం పనులు చేస్తున్నావు, లేకపోతే ఎవడు పని చేస్తాడు? కాబట్టి ఈ లోకంలో నువ్వు చేసేటువంటి పనులన్నీ కూడా నాకు అర్పించేయమన్నాడు భగవానుడు. నువ్వు ఏ విధమైన టెన్షన్లు నీకు వద్దయ్యా బాబు, టెన్షన్లన్నీ నాకు ఇచ్చేయి, నువ్వు సుఖంగా ఉండు, నేను చూసుకుంటాను. మనం ఆ పని చెయ్యం. తరువాత పైనుండేటువంటి ఓ స్వర్గలోకం అని చెప్పి మనం వింటూ ఉంటాం, హెవెన్ అని చెప్పి. ఆ స్వర్గలోకంలో ఉన్నటువంటి శాశ్వతమైనటువంటిది ఏమీ కాదు అది. నువ్వు ఎంత పుణ్యం చేస్తావో అన్ని రోజులు మాత్రం ఉండి తర్వాత మళ్ళీ కిందకు వచ్చేస్తావు. దానికోసం నువ్వేం చేస్తావు? కొన్ని యజ్ఞయాగాదులు చేస్తావు, దాన ధర్మాలు చేస్తావు. ఇవన్నీ కూడాను నాకే అర్పించేయి అన్నాడు. అంటే ఆ పుణ్యము ఏదైతే ఉందో ఆ పుణ్యానికి కూడాను కర్త అయినటువంటి వాడు ఈయనే, ఈ భగవానుడే. అన్ని యజ్ఞాల యొక్క యాగ భోక్త ఎవరు అంటే శ్రీమన్నారాయణ అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మే. అలాగని నీ మనస్సుని ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళటానికి నువ్వు చేసేటువంటిది తపస్సు. అంటే మోక్షం అనేటువంటి దాన్ని పొందటానికి ఏదైతే ఉందో, నువ్వు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది కూడా నాకు అర్పించేయి అన్నాడు. అంటే ఇహలోకం కానీ పరలోకానికి సంబంధించింది కానివ్వండి, లేక ఆత్మ ఉన్నతికి సంబంధించినటువంటిది కానివ్వండి, అన్ని రకాలైనటువంటి పనులు నువ్వు నాకు అర్పించేయమన్నాడు. కాబట్టి ఈ 3 ఆనాడు వామనమూర్తిగా ఉన్నటువంటి ఆ వామనుడు అడిగినటువంటి 3 అడుగుల నేల. అందుకనే మనము ఏ కార్యం చేసినా ప్రతిదీ కూడాను చివరిలో ఏమంటున్నాము? అన్నీ కూడాను భగవానుడికి మనం సమర్పించేస్తున్నాము అని చెప్పి అంటున్నాం. కాబట్టి ఇది ఆయన అడుగుతున్నటువంటి. అలా చేసినందువల్ల ఏమవుతుంది అంటే చక్కని సస్య సమృద్ధి జరుగుతుంది, పంటలన్నీ బాగా పండుతాయి, చక్కగా నెలకి 3 వర్షాలు కురుస్తాయి. అలాగనే ఏ విధమైనటువంటి ఈతి బాధలు మనకు ఉండవు. తరువాత చక్కని వికసించినటువంటి పూలల్లో తుమ్మెదలన్నీ కూడాను హాయిగా ఆడుతూ మనకు కనపడుతూ ఉంటాయి. పశువుల దగ్గరికి వెళ్ళి కుండ అలా పెట్టగానే కావలసినన్ని పాలు కుండ పొంగి పొర్లేటట్టుగా నీకు ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తూ ఉంటుంది. ఏమిటిది అంటే భగవానుడి యొక్క గుణ వైభవం అనేటువంటిది ఈ పాలంతా కూడాను. కాబట్టి అది సమృద్ధిగా నువ్వు పొందగలుగుతావు ఈ తిరుప్పావై వ్రతం చేయటం ద్వారా అనేటువంటి విషయాన్ని మనకి తల్లి తెలియచేస్తూ మరంత ముందుకు మరంత లోపలికి మనం తీసుకొని వెడుతూ ఉంటుంది. ఇవన్నీ పైకి బాహ్యంగా కనపడేటువంటి విషయాలు. వీటిని లోపలికి మళ్ళీ తల్లి మనకి తీసుకొని వెళ్ళి వాటి యొక్క సారాంశాన్ని ముందు తెలియచేస్తుంది. ఈనాడు ఈ 3వ పాశురం యొక్క అర్థాన్ని చాలా సంగ్రహంగా మనం తెలుసుకున్నాము. రేపు మరికొన్ని విషయాలు 4వ పాశురం ద్వారా తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.